అన్న నమస్తే అన్న. నమస్తే చెప్పు. ఏం పేరు? శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు? పరిగి బిజినెస్ రియల్ ఎస్టేట్ చేస్తాం. ఓకే, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఓకే, సో ఎట్లా ఉందన్న రియల్ ఎస్టేట్ సంస్థ ఎట్లా ఉంది? ఎందుకంటే ధరణి పెట్టింది గత ప్రభుత్వం. సో ఎట్లా ఉంది? ఎట్లాంటి సమస్యలు బయటకు వచ్చాయి? ఎట్లా ఉంది అసలు దాని పరిస్థితి? ధరణి వలన 2 సంవత్సరాల నుంచి అయితే ఇబ్బందే ఉంది. ఇక అది మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్లియర్ చేస్తా అని చెప్పారు కదా, దాని తర్వాత ఏమన్నా మూమెంట్ అవుతుంది. ఇప్పుడైతే చెప్పలేము. ఓకే, కానీ ఇప్పుడు తెలంగాణ అంతటా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం పరిగిలో సర్వే చేస్తున్నాం, ఏది ఎలక్షన్ సర్వే ఏ పార్టీకి ఎట్లా ఉంది అనేది చేస్తున్నాం. సో మరి పరిగిలో ఎట్లా ఉంది? మరి ఏ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? పరిగిలో 100% కాంగ్రెస్ ఉంటుంది. పరిగి, తాండూరు, వికారాబాదు, చేవెళ్ళ అన్ని 4 కాన్స్టిట్యున్సీలు 100% కాంగ్రెస్కే ఉంటుంది. ఎందుకని అంత హవా ఎందుకు? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద 10 సంవత్సరాలు చూసి విసుగు చెందింది జనాలు. అందుకని ఇప్పుడు మార్పు కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు చేంజ్ చేస్తారు. సో మరి ఇక్కడ చేవేల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అటు రంజిత్ రెడ్డి కానీ, ఇటు కొండా విశ్వేశ్వర రెడ్డి కానీ, అటు జ్ఞానేశ్వర్ గారు, సో వీళ్ళు ముగ్గురులో ఎవరు పనిచేసే వ్యక్తి, ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ? అయితే కాసాని జ్ఞానేశ్వర్ గారు ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేస్తున్నారు. మనం అతన్ని ఇప్పటివరకు మనం చూడలేదు. జనరల్గా ఆయన జడ్పీ చైర్మన్గా చేసినప్పుడు, తర్వాత ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఎప్పుడు అది నిలబడతా అని చెప్పి ఉన్నాడు కాబట్టి ఎప్పుడు చేయలేడు కాబట్టి మనం దాన్ని ఏం చెప్పలేము. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంపీగా గెలిచారు. ఇక జనరల్గా గవర్నమెంట్ ఉన్నప్పుడు గెలిచిండు కాబట్టి అతను కూడా పెద్దగా మంచోడు అనే పేరు అయితే లేదు. సౌమ్యుడు ఉంది కానీ కాకపోతే కార్యకర్తలు ఎవరైనా పోతే అతన్ని పట్టించుకోకుండా ఉంటాడు అనేది పేరు ఉంది అతనికి. మరి గత 5 సంవత్సరాల నుండి రంజిత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున. సో ఎట్లా ఉంది మరి పనితీరు ఎట్లా ఉంది? రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో ఉన్న అతనికి క్లీన్ చిట్ ఉంది. ఏమంటారు అదేది ఎలాంటి అవకతవకలు చేయలేడు, ఇలా జనాలు పోతే కూడా మంచిగా రిసీవ్ చేసుకొని మంచి చేస్తాడు అనే పేరు అయితే ఉంది అతనికి. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ నుంచి కూడా ఈజీగా గెలుస్తాడు అతను. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అధికారంలో ఉంది. సో అదేమైనా ప్లస్ అవ్వచ్చు అంటారా? 100% కదా, గవర్నమెంట్ ఉన్నప్పుడు 100% ప్లస్ అవుతుంది. దాంట్లో ఏం తప్పు లేదు. అంటే పార్టీ మారారు కదా, అదేమైనా కలిసి పార్టీ అంటే వ్యక్తిగతంగా కూడా చూస్తారు, ప్లస్ పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, ఏం ప్రాబ్లం లేదు. సో పోటీ ఎట్లా ఉండొచ్చు అంటారు మరి? పోటీ విశ్వేశ్వర రెడ్డికి, రంజిత్ రెడ్డికి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. చెప్పాను కదా ఇంతకుముందు, కాసాని జ్ఞానేశ్వర్ గారు ఫస్ట్ టైం చేస్తారు కాబట్టి నాకు తెలిసి కులం పరంగా వస్తే ఏడా కాదండి. బీసీ కార్డు పెట్టుకుని వస్తే అయితే కానీ కులం పరంగా వస్తే ఏడా కాదు, 100% కాదు. ఇక 2 జాతీయ పార్టీలకే ఉంటుంది ఏమున్నా కూడా. ఇక విశ్వేశ్వర రెడ్డి గారు దాన్ని ఏమున్నా కూడా వ్యక్తిత్వాన్ని బట్టి కొద్దిగా పార్టీ పరంగా అన్నీ ఉంటాయి కాబట్టి అదే రంజిత్ రెడ్డి గారికి 100% గెలుస్తారు. చేవేల పార్లమెంట్ నియోజకవర్గంలో చూసుకుంటే మరి ఆ చేసిన అభివృద్ధి ఏం కనిపిస్తుంది, ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఏముంది అసలు? మీరు అంటే ఒక ఓటర్గా మీరు ఏం గ్రహించారు? అభివృద్ధి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే వచ్చింది కదా అండి గవర్నమెంట్ అధికారంలోకి, ఇప్పుడు చేస్తుంది మాకు. ఇంతకుముందు చేయలేదనే కదా గవర్నమెంట్ మార్చారు, మళ్ళీ ఇప్పుడు చేస్తుంది మాకు. రంజిత్ రెడ్డి గారికి కూడా దానికి తోడైతే మా రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 కలిసి మంచిగా డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పరి కాన్స్టిట్యున్సీ వరకు 40-50 వేల మొదలు ఎంతైనా రావచ్చు. ఓవరాల్గా 2 లక్షలు. మరి సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చే బాగుంటుంది అంటారా? మనం మార్పు కోరుకుంటున్నారు? మా వరకు మేము కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇక వేరే పార్టీ గురించి మనం వాళ్ళు వస్తే బాగుంటుందని మేము చెప్పలేము. మా పార్టీ వస్తుందని మేము బాగుంటున్నాం. రైట్ అండ్ రైట్, థ్యాంక్ యూ.